Hello. Very good evening to one and all. సో లాస్ట్ క్లాస్ లో మనము లిమిట్స్ అనే చాప్టర్ ని స్టార్ట్ చేసాము, అవధులు అనే చాప్టర్ ని స్టార్ట్ చేసాము. సో ఈ రోజు దాని కంటిన్యూషన్ పార్ట్ చూసుకోండి. సో క్వశ్చన్ నోట్ చేసుకోండి. The value of limit extends to 1 sin of x minus 1 by x cube minus 1 is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. సో మీకు గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంది ఇక్కడ? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 సైన్ ఆఫ్ x minus 1 by x cube minus 1. x cube minus 1 ని x minus 1 into x square plus x plus 1 అని చెప్పి రాసుకోవచ్చు. x cube minus 1 ని x minus 1 into x square plus x plus 1 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న సైన్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇవి రెండు క్యాన్సిల్. లిమిట్ అప్లై చేస్తే 1 by x ప్లస్ లో 1 రాయండి. x ప్లస్ లో 1 రాస్తే దట్ మీన్స్ ఐ హావ్ గాట్ 1 by 3. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ సి. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ limit extends to 0 3 sin x minus sin 3x by x cube ఈస్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి, ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 న్యూమరేటర్ ప్లేస్ లో సింపుల్ గా మీరు 4 sin cube x రాసుకోవచ్చు. డినామినేటర్ లో ఆల్రెడీ x క్యూబ్ ఉంది. సో ఇక్కడ ఉన్న సైన్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ x ఏమవుతుందంటే x క్యూబ్ అవుతుంది. సో x క్యూబ్ గెట్ క్యాన్సల్డ్. 4 కి లిమిట్ ఏమవుతుందంటే 4 ఇట్ సెల్ఫ్. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cosecant x minus cot x by x ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి, సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో దీన్ని సింపుల్ గా మీరు ఏం రాసుకోవచ్చు అంటే 1 by sin x 1 by sin x. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ అలాగే రాశాను, cos x by sin x. ఆల్రెడీ డినామినేటర్ లో x ఉంది. x ఇంటూ sin x ప్లస్ లో మనం x స్క్వేర్ ని కానీ రీప్లేస్ చేస్తే ఆల్రెడీ ఇది రిపీటెడ్ క్వశ్చన్. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ 1 by 2 మీన్స్ ఆప్షన్ బి. x ఇంటూ sin x ని దేంతో రీప్లేస్ చేశాను? x స్క్వేర్ అనే ఆపరేటర్ తో
రీప్లేస్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 minus cos x by x square వచ్చి ఆల్రెడీ 1/2. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ theta tends to 0 sin p theta by tan q theta is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. p by q, q by p, pq, 1 by pq. క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. సైన్ పీ థీటాని మీరు పీ థీటాతో రీప్లేస్ చేయండి. ట్యాన్ క్యూ థీటాని మీరు క్యూ థీటాతో రీప్లేస్ చేస్తే థీటా థీటా గెట్ క్యాన్సల్డ్. పీ బై క్యూ కి లిమిట్ ఏమవుతుందంటే పీ బై క్యూనే, విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ ఏ. దట్ మీన్స్ ఫైనల్ ఆన్సర్ ఈస్ పీ బై క్యూ. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a power x minus b power x by x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. log of a by b, log of b by a, log of AB, నోటా. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a పవర్ x మైనస్ b పవర్ x బై x. దీని వాల్యూ మనం కనుక్కోవాలి. ఈ x ప్లస్ లో మీరు కానీ 0 రాశారనుకోండి, యు విల్ బి కమింగ్ అక్రాస్ 0/0 ఫార్మ్. సింపుల్ గా ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ మైనస్ బి పవర్ ఎక్స్ కి డెరివేటివ్ బి పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ బి. ఎక్స్ కి డెరివేటివ్ 1. లిమిట్ అప్లై చేస్తున్నా. ఏ పవర్ 0 ఏమవుతుందంటే 1, బి పవర్ 0 ఏమవుతుందంటే 1, మిగిలింది లాగ్ ఏ మైనస్ లాగ్ బి. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ ఏ. క్లియర్? నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cube root of 8 plus x minus 2 upon x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ extends to 0 8 plus x whole power 1/3 అని చెప్పి దీన్ని రాసుకోవచ్చు. -2 అలాగే ఉంది బై x. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 క్యూబ్ రూట్ ఆఫ్ 8 plus x ని 8 plus x whole power 1/3 అని చెప్పి రాసుకున్నాను. -2 అలాగే ఉంది, డినామినేటర్ లో x అలాగే ఉంది. x ప్లస్ లో మీరు 0 రాయండి. యూ విల్ బి కమింగ్ అక్రాస్ 0/0 ఫార్మ్. సో ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తున్నాను. లిమిట్ ఎక్స్టెండ్స్ 0 అలాగే ఉంటుంది. దీనికి డిఫరెంటేషన్, ఇది ఎక్స్ పవర్ n అనే ఫామ్ లో ఉంది కాబట్టి దీనికి డెరివేటివ్ n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1, n ఇంటూ
ఇక్కడ x అంటే 8 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 1/3 మైనస్ 1. ఇది x పవర్ n అనే ఫామ్ లో ఉంది కాబట్టి n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. దేన్నైతే మీరు x అనుకున్నారో దాన్ని మళ్ళీ చేసి పక్కన రాసుకోండి. 8 కి డెరివేటివ్ 0, x కి డెరివేటివ్ 1 మైనస్ కాన్స్టాంట్ కి డెరివేటివ్ వెన్ ఇట్ ఈస్ అలోన్ 0, డినామినేటర్ లో x కి డెరివేటివ్ 1. క్లియర్? సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. 1/3 అలాగే ఉంటుంది. x ప్లేస్ లో ఇక్కడ 0 రాయండి. సో ఇది ఏమవుతుందంటే 8 పవర్ మైనస్ 2/3. సో ఇక్కడున్న 8ని ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్ గా 2 క్యూబ్ 3 గెట్ క్యాన్సల్డ్. సో ఫైనలీ 1/3 ఇంటూ 2 పవర్ మైనస్ 2 అంటే 1/4. దట్ మీన్స్ 1/12 I have got, which is clearly available in option C. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ x tends to 0 1 minus cos 2mx by sin square nx is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ x tends to 0 అలాగే రాశాను. న్యూమరేటర్ ప్లేస్ లో సింపుల్ గా మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 sin square mx రాసుకోవచ్చు బై డినామినేటర్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను sin square nx. న్యూమరేటర్ వచ్చి ఈ ఫామ్ లో ఉంది 1 మైనస్ కాస్ 2 తీటా అంటే దీన్ని దేంతో రీప్లేస్ చేయొచ్చు 2 sin square తీటా. ఇక్కడ 2 తీటా ఉంటే ఇక్కడ తీటా వస్తుంది, ఇక్కడ 2 తీటా ఉంటే ఇక్కడ తీటా వస్తుంది. మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ట్రిగ్నామెట్రీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఇక్కడున్న సైన్ స్క్వేర్ ని క్యాన్సిల్ చేస్తే సింపుల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే m స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడున్న సైన్ స్క్వేర్ ని క్యాన్సిల్ చేస్తే ఎలా రాసుకోవచ్చు అంటే n స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్. ఫైనల్ గా లిమిట్ అప్లై చేస్తే కాన్స్టాంట్ కి లిమిట్ కాన్స్టాంట్ ఇట్ సెల్ఫ్ m స్క్వేర్ బై n స్క్వేర్ అంటే m by n whole square. So that means I have to go with option A. Clear this question? Note చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. The value of limit x tends to 0 1 plus 2x whole power 1 by x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఈ స్క్వేర్, ఈ పవర్ మైనస్ 2, ఈ పవర్ మైనస్ 1. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. సో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ చూడండి. లిమిట్ x tends to 0 1 plus 2x whole power 1 by x. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 1 to the power of infinity అనే ఫామ్ వచ్చింది. అనిశ్చిత రూపం అనేది ఏర్పడింది. సో అలాంటి టైంలో దీని విలువ కనుక్కోవడం పాసిబిలిటీ లేదు కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని ఒక నోన్ ఫార్ములాలో కన్వర్ట్ చేసే పని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఈ ఫామ్ లో కన్వర్షన్ చేస్తున్నాను. లిమిట్ x tends to 0 1 plus x whole power 1 by x ఏమవుతుంది అంటే సింపుల్ గా నేను ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. సో సింపుల్ గా దీన్ని ఎలా చేయొచ్చు అంటే లిమిట్ x tends to 0 1 plus 2x whole power 1 by 2x అని చెప్పి రాసి మొత్తానికి అగైన్ హోల్ స్క్వేర్ అని చేశాను. లిమిట్ లో చేంజ్ అనేది చేస్తున్నాను. 2 తో మల్టిప్లై చేస్తే లిమిట్ వచ్చి 2x tends to 0 గా చేంజ్ అయింది.
ఇన్నర్ మోస్ట్ పార్ట్ వచ్చి కంప్లీట్ గా ఈ ఫామ్ లో చేంజ్ అయింది కాబట్టి ఈ. సో ఫైనల్ ఆన్సర్ వచ్చి ఈ. పవర్ లో 2 ఉంది కాబట్టి ఈ స్క్వేర్. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి. క్లియర్? నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. The value of limit extends to 0, 1 plus 2x by 3 whole power 1 by x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 plus 2x by 3 whole power 1 by x. ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. x ప్లస్ లో 0 రాస్తే మీకు 1 to the power of infinity ఫామ్ అనేది వచ్చేసింది. అనిశ్చిత రూపం, ఇండిటర్మినేట్ ఫామ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అలాగే రాశాను. 1 ప్లస్ ఇక్కడ ఉన్న టర్మ్ చూసుకోండి ఒకసారి, 2x by 3. ఓకేనా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 plus x హోల్ పవర్ 1 by x అంటేనే నేను ఈ పవర్ 1 అని చెప్పాను. ఈ అని చెప్పొచ్చు, ఈ పవర్ 1 అని చెప్పొచ్చు. క్లియరా? సో ఇక్కడ నేను చేస్తున్నానంటే వెరీ సింపుల్. లిమిట్ ని 2/3తో మల్టిప్లై చేశాను. సో ఇక్కడ హోల్ పవర్ రాస్తున్నాను. సో దీనికి పవర్ ఎలా రాస్తున్నామంటే సింపుల్ గా 1 by x ప్లస్ లో చూడండి, ఇక్కడ 2x by 3 రాసినప్పుడు సో పవర్ ని అడ్జస్ట్ చేయడానికి, అంటే మళ్ళీ మీరు పవర్ ఆఫ్ ది పవర్ ఫార్ములా అప్లై చేసినప్పుడు దీని వాల్యూ మారకూడదు. సో పవర్ ఆఫ్ ది పవర్ ఫార్ములా కోసం మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి ఇక్కడ జాగ్రత్తగా. అంటే మీరు సింపుల్ గా దేంతో మల్టిప్లై చేయాలి అనేది తెలియాలి. సో ఇక్కడ డివైడ్ చేశారు కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేయండి. సో పవర్ ఆఫ్ ది పవర్ ఫార్ములా అప్లై చేస్తే 1 by x వాల్యూ మారకుండా చూసుకోవాలి. సో ఇక్కడ ఏముంది? x అనుకోండి. ఇక్కడ ఏముంది? x అనుకోండి. ఇక్కడ ఏముంది? x అనుకోండి. ఈ మొత్తం దేనికి ఈక్వల్? ఈకి ఈక్వల్. ఇంకా మీరు పవర్ అడ్జస్ట్మెంట్ చేశారు. ఈ అలాగే రాశాను. పవర్ ఎంత? 2/3. దట్ మీన్స్ నేను ఏ ఆప్షన్ లోకి వెళ్ళాలి? బి. దట్స్ ఆల్. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. దీని వాల్యూ కనుక్కోవాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 plus 2x by 3 whole power 1 by x. x ప్లస్ లో మీరు 0 రాశారనుకోండి, యూ విల్ బి కమింగ్ అక్రాస్ 1 to the power of infinity ఫామ్. ఇది 1 అవుతుంది, ఇది ఇన్ఫినిటీ అవుతుంది. 1 to the power of infinity, ఇండిటర్మినేట్ ఫామ్, అనిశ్చిత రూపం. పాసిబిలిటీ ఉంటే మీకు తెలిసిన ఫార్ములాలో కన్వర్షన్ అయినా చేసుకోవాలి, లేదా ఏదో ఒకటి సూటబుల్ మెథడ్ ఏమైనా ఉంటే దాని ప్రకారమైనా వెళ్ళాలి. చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ 0, 1 plus x హోల్ పవర్ 1 by x అంటే సింపుల్ గా ఈ పవర్ 1. అంటే x అనేది ఖచ్చితంగా ఇక్కడ కూడా x ఉంటే ఇక్కడ x ఉండాలి, ఇక్కడ కూడా x ఉండాలి. అలాంటి టైంలోనే ఈ రాశాను. బట్ ఇక్కడ ఏముందో జాగ్రత్త గమనించండి. 2x by 3 ఉంది. నేనేం చేస్తున్నానంటే వెరీ సింపుల్. లిమిట్ 2x by 3 tends to 0 తీసుకున్నాను, అంటే లిమిట్ లో చేంజ్ చేశాను. 1 plus 2x by 3 అలాగే రాశాను. ఖచ్చితంగా హోల్ పవర్ 1 by 2x by 3 ఉండాలి. వాల్యూ చేంజ్ చేయకుండా నేనేం చేశాను అంటే పవర్ లో 2/3ని అరేంజ్ చేశాను. సో పవర్ ఆఫ్ ది పవర్ ఫార్ములా ప్రకారం చూడండి, ఇవి రెండు మల్టిప్లై చేసుకుంటే
ఇవి రెండు మల్టిప్లై చేసుకుంటే 1/xే వస్తుంది, వాల్యూ మార్చకూడదు. సో ఇదంతా దేనికి ఈక్వల్ అంటే సింపుల్ గా ఈకి ఈక్వల్. దీన్ని ఈ ఫార్ములా రూపంలో మార్చుకున్నాను. ఈ ఎక్స్ట్రా వచ్చి పవర్ వచ్చి 2/3. దట్ మీన్స్ ఇది ఏ ఆప్షన్ లో ఉంది అంటే పి అనే ఆప్షన్ లో ఉంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. నో డౌట్ అన్నారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్. The value of limit extends to 0 e power tan x minus 1 by 2 sin x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి, ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ tan x minus 1 by 2 sin x. tan x ప్లేస్ లో x ని రీప్లేస్ చేస్తున్నా, sin x ప్లేస్ లో x ని రీప్లేస్ చేస్తే 1/2 అనేది కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాశాను. ఇంకా మిగిలింది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇది వచ్చి e పవర్ x గా చేంజ్ అయింది, ఆల్రెడీ -1 ఉంది, డినామినేటర్ వచ్చి x గా చేంజ్ అయింది. సో ఇది ఒక స్టాండర్డ్ లిమిట్ కాబట్టి ఆల్రెడీ నేను నిన్న క్లాస్ లో ఇది 1 అని చెప్పాను. దట్ మీన్స్ 1/2 into 1, దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ 1/2 which is clearly available in option B. Any doubt in this? Any doubt in this అని చెప్పాను. చాట్ బాక్స్ లో క్లారిటీగా రావాలి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ tan x minus e power x by tan x minus x ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఆప్షన్ ఏ విత్ నాగ్. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. సో ఫస్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అలాగే రాస్తున్నాను. న్యూమరేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి. e పవర్ x కామన్ తీస్తున్నాను. e పవర్ tan x లో నుంచి e పవర్ x కామన్ తీస్తే e పవర్ tan x అనేది e పవర్ tan x మైనస్ x గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ కామన్ తీశారు కాబట్టి మైనస్ అలాగే ఉంది, e పవర్ x కామన్ తీసాం కాబట్టి 1 రాశాను. డినామినేటర్ లో ఏముంది? tan x మైనస్ x. చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x minus 1/x అంటే దేనికి ఈక్వల్? 1 కి ఈక్వల్. ఇది ఒక స్టాండర్డ్ లిమిట్. ప్రజెంట్ దీన్ని మీరు x అనుకోండి, అప్పుడు ఇది కూడా x అవుతుంది. లిమిట్ పెద్ద మ్యాటర్ కాదు మీకు. దీన్ని కూడా కావాలంటే tan x minus x tends to 0 రాసేసుకోండి. సో లిమిట్ tan x minus x tends to 0 e పవర్ tan x minus x minus 1 by tan x minus x క్లియర్లీ 1 కి ఈక్వల్. ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే e పవర్ 0 అంటే 1. సో ఫైనలీ ఐ హ్యావ్ టు గో విత్ 1. దట్ మీన్స్ ఇట్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ ఏ. ఇస్ దిస్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్
x tends to pi by 2, 1 minus sin x by x cos x ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. జీరో, 2 by pi, pi by 2, నోటా. చూడండి ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ x tends to pi by 2. What is numerator? 1 minus sin x upon what is denominator? X cos x. X plus లో pi by 2 రాయండి. Numerator 0. X plus లో pi by 2 రాయండి. Denominator 0. That means 0 by 0 form. So I can apply L'Hospital rule. Limit x tends to pi by 2. 1 కి డెరివేటివ్ 0 మైనస్ sin x కి డెరివేటివ్ cos x. ఇక్కడ uv ఫామ్ అప్లై చేయాలి. ఒకదాన్ని u అనుకోండి, ఇంకో దాన్ని v అనుకోండి. u డాష్ ఇంటూ v ప్లస్ v డాష్ cos x కి డెరివేటివ్ మైనస్ sin x ఇంటూ u. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 by finite value is equal to 0. That means I have to go with option A. Have you understood? Next question ni note cheyandi. The value of limit theta tends to pi by 2 secant theta minus tan theta is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ theta tends to pi by 2. దీన్ని 1 by cos, దీన్ని sin by cos అని చెప్పి రాయండి. ఏం చెప్పాను? దీన్ని 1 by cos, దీన్ని sin by cos అని చెప్పి రాసుకోవచ్చు అని చెప్పాను. సో 0 by 0 ఫామ్. L'Hospital రూల్ అప్లై చేయండి. లిమిట్ theta tends to pi by 2. 1 కి డెరివేటివ్ 0 మైనస్ అలాగే ఉంది. sin theta కి డెరివేటివ్ cos theta అపాన్ cos theta కి డెరివేటివ్ మైనస్ sin theta. క్లియర్? లిమిట్ అప్లై చేస్తే cos 90 0 మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్డ్. sin 90 1 0 by finite value 0. That means I have to go with option A. Have you understood? Next question ni note cheyandi. The value of limit x tends to pi by 2 cos x by pi by 2 minus x is అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ x tends to pi by 2 cos x by pi by 2 minus x as it is గా రాసుకున్నాను. I have come across 0 by 0 form. L'Hospital రూల్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది.
లిమిట్ x tends to pi by 2, cos x కి డెరివేటివ్ మైనస్ sin x, pi by 2 కి డెరివేటివ్ కాన్స్టెంట్ కాబట్టి 0, మైనస్ అలాగే రాశాను, x కి డెరివేటివ్ 1, సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్డ్, లిమిట్ అప్లై చేస్తే sin pi by 2 అంటే sin 90 అంటే 1. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఆప్షన్ బి. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ ఇవ్వబోతున్నాను, నోట్ చేసుకోండి. చూడండి, a0 x పవర్ m ప్లస్ a1 x టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1 ప్లస్ a2 x టు ది పవర్ ఆఫ్ m మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a సఫిక్స్ m. ఇది ఒక పాలినామియల్. దాని డిగ్రీ ఏమవుతుందంటే m. సో ఇక్కడ m ఫార్ మద్రాస్ అంటున్నాను. క్లియర్? ఇంకొక పాలినామియల్ తీసుకుంటున్నాను, b0 x పవర్ n ప్లస్ b1 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ b2 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ bn. ఇది కూడా పాలినామియలే, బట్ దీని డిగ్రీ తెలుసా? n ఫార్ నెల్లూరు. ఇది పాలినామియల్, ఇది కూడా పాలినామియల్. దీని కోషియంట్ ఏమవుతుందంటే రేషనల్ ఫంక్షన్ అంటాం. కోషియంట్ అంటే ఒక పాలినామియల్ ని ఇంకొక పాలినామియల్ తో మనం డివైడ్ చేస్తున్నాము అంటే దాన్ని సింపుల్ గా సందర్భంలో ఇలాంటి సందర్భంలో లిమిట్ వచ్చి ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు సో మీకు ఖచ్చితంగా ఆన్సర్ అయితే 0 అవ్వాలి, లేదా a0 బై b0 అవ్వాలి, లేదా ఇన్ఫినిటీ అవ్వాలి, లేదా మైనస్ ఇన్ఫినిటీ అవ్వాలి. సో ఈ 4 కేసెస్ మాత్రమే పాసిబిలిటీ. చూడండి, 0 ఎప్పుడు అవుతుంది అంటే చూడండి ఒకసారి, 0 ఎప్పుడు అవుతుంది అంటే న్యూమరేటర్ యొక్క పవర్ ఎవరు? ఇక్కడ m. న్యూమరేటర్ యొక్క పవర్ ఎవరు? m. ఓకేనా? డినామినేటర్ యొక్క పవర్ ఎవరు? n. సో డినామినేటర్ యొక్క పవర్ కానీ ఎక్కువ అయితే అంటే సింపుల్ గా m లెస్ దాన్ n అయితే ఇది 0 అవుతుంది. న్యూమరేటర్ యొక్క పవర్ m, డినామినేటర్ యొక్క పవర్ n, ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు మీరు సింపుల్ గా ఏం చేయాలి అంటే a0 బై b0 రాయాలి. చూడండి, a0 బై b0 ఎప్పుడు అవుతుంది అంటే పవర్ ఆఫ్ న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ డినామినేటర్. క్లియర్? నెక్స్ట్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుందో చూసుకోండి. పవర్ ఆఫ్ న్యూమరేటర్ వచ్చి m, పవర్ ఆఫ్ డినామినేటర్ వచ్చి n. ఓకేనా? సో పవర్ ఆఫ్ న్యూమరేటర్ వచ్చి గ్రేటర్ దాన్ పవర్ ఆఫ్ న్యూమరేటర్ వచ్చి m, దట్ ఈస్ గ్రేటర్ దాన్ పవర్ ఆఫ్ డినామినేటర్ అయితే ఇన్ఫినిటీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోకూడదు. దాంతో పాటు ఇంకొక సింపుల్ కండిషన్ చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేశారనుకోండి, a0 b0 ని మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా అది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. a0 b0 ని మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా అది గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ రావాలి అక్కడ. a0 b0 ని మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా ఏం రావాలి అక్కడ? గ్రేటర్ దాన్ 0 రావాలి. నెక్స్ట్ మైనస్ ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుందో అంటే చూడండి, సేమ్ m గ్రేటర్ దాన్ n అవ్వాలి, m గ్రేటర్ దాన్ n అవ్వాలి, అంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ అవ్వాలి. రెండో కండిషన్ అక్కడ a0 b0 వాల్యూ ఖచ్చితంగా నెగిటివ్ అవ్వాలి, అంటే లెస్ దాన్ 0 అయితే అలాంటి కేసులో డైరెక్ట్ గా మైనస్ ఇన్ఫినిటీ రాసుకొని ఆన్సర్ ని కన్ఫర్మ్ చేయాలి. సో ఇన్ఫినిటీ మీద క్వశ్చన్స్ అంటే ఖచ్చితంగా మీకు ఈ 4 ఆప్షన్స్ లో ఏదో ఒకటి ఉంటుంది.
సో ఇది ఇంపార్టెంట్ రిజల్ట్. దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్ యు రెడీ? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ x tends to infinity 3x cube plus 2x minus 1 by x cube minus 2x plus 1 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. చూడండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ x tends to infinity 3x cube plus 2x minus 1 by x cube minus 2x plus 1. ఓకేనా? సో ఇక్కడ x tends to infinity ఉన్నప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ ఇచ్చాను, దాన్ని మీరు అప్లై చేయాలి. సో ఇది థర్డ్ డిగ్రీ పాలినామియల్, ఇది కూడా థర్డ్ డిగ్రీ పాలినామియల్. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ దేనికి ఈక్వల్ అంటే సింపుల్ గా 3. ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ దేనికి ఈక్వల్ అంటే 1. దట్ మీన్స్ 3/1. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి. నోట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ limit x tends to infinity 3 into mod x plus x by 7 into mod x minus 5x ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. చూడండి. సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ x tends to infinity. సో మీకు మోడ్ ఎక్స్ గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. కెన్ బి ఎక్స్, కెన్ బి మైనస్ ఎక్స్. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మోడ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ గా తీసుకోవాలి. ఎక్స్ లెస్ దాన్ 0 అయితే మోడ్ ఎక్స్ వాల్యూ మైనస్ ఎక్స్ గా తీసుకోవాలి. సో ఇక్కడ ప్లస్ ఇన్ఫినిటీ అని చెప్పి ఉంది. సో ఇప్పుడు జస్ట్ ఓపెనింగ్ చేస్తున్నాను. మోడ్ ఎక్స్ ని ఎక్స్ గా ఓపెన్ చేయండి. మోడ్ ఎక్స్ ని ఎక్స్ గా ఓపెన్ చేయండి. ఆల్రెడీ ప్లస్ ఎక్స్ ఉంది. డినామినేటర్ చూడండి. మోడ్ ఎక్స్ ని ఎక్స్ గా ఓపెన్ చేయండి. డినామినేటర్ ఇదేనా? సో దట్ మీన్స్ ఇది దేనికి ఈక్వల్ అంటే 4x కి ఈక్వల్. ఇది దేనికి ఈక్వల్ అంటే 2x కి ఈక్వల్. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ దేనికి ఈక్వల్ 4. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ దేనికి ఈక్వల్ 2. సో దట్ మీన్స్ 2. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ బి. ఎక్స్ టెన్స్ టు ప్లస్ ఇన్ఫినిటీ అన్నాడా మైనస్ ఇన్ఫినిటీ అన్నాడా గమనించాలి. ప్లస్ ఇన్ఫినిటీ కాబట్టి మోడ్ ఎక్స్ ని ప్లస్ ఎక్స్ తో ఓపెన్ చేశాను. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ x tends to infinity x plus 1 by x minus 2 whole power 2x plus 1 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి.
ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ x tends to infinity x plus 1 by x minus 2 whole power 2x plus 1. లిమిట్ అనేది దీనికి అప్లై చేయాలి. అప్లై చేస్తే 1, ఎందుకంటే ఇక్కడ x కోఎఫిషియంట్ ఎవరు 1, ఇక్కడ x కోఎఫిషియంట్ ఎవరు 1, 1 by 1 ఏమవుతుంది 1. ఓకేనా? లిమిట్ అనేది దీనికి అప్లై చేయాలి. 2 ఇన్ఫినిటీ ప్లస్ 1 అంటే ఇన్ఫినిటీ, 2 ఇన్ఫినిటీ ప్లస్ 1 అంటే ఇన్ఫినిటీ, అంటే 1 to the power of infinity ఫామ్ అనేది we have seen. ఇదొక ఇండిటర్మినేట్ ఫామ్. ప్రీవియస్ రిజల్ట్ అసలు మీరు ఎక్కడ వాడారు అనేది డౌట్ ఉంది కదా, ఇక్కడే వాడింది. a0 by b0. ఓకేనా? ఇప్పుడు చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ f of x హోల్ పవర్ g of x. సపోజ్ మీకు దీని వాల్యూ మీకు 1 వచ్చింది, సపోజ్ మీకు దీని వాల్యూ ఇన్ఫినిటీ వచ్చింది, అంటే 1 to the power of infinity అనే ఫామ్ లో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్ గా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఓకేనా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేయాలి బేస్ కి, పవర్ ని అలాగే రాయండి. ఆ తర్వాత దీన్ని ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పి ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మల్టిప్లై చేసుకోవాలి. అంటే f of x minus 1 ఇంటూ g of x. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఇంతవరకు చూడండి జాగ్రత్తగా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పాయింట్. చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x హోల్ పవర్ g of x. అంటే బేస్ అనేది x లో ఉంది, పవర్ అనేది కూడా x లో ఉంది. సపోజ్ మీకు దీనికి లిమిట్ అప్లై చేసినప్పుడు 1 వచ్చింది, దీనికి లిమిట్ అప్లై చేసినప్పుడు ఇన్ఫినిటీ, అంటే 1 to the power of infinity అనే ఫామ్ వచ్చినప్పుడు దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a బేస్ కి 1 యాడ్ చేయాలి, అలాగే 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో పవర్ లో ఎటువంటి చేంజ్ లేదు, g of x. దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు a, జస్ట్ ఇంతవరకు పార్ట్ మీరు పవర్ తో మల్టిప్లై చేసి వేసుకోవాలి. f of x minus 1 ని పవర్ ఏముంది ఇక్కడ g of x తో మల్టిప్లై చేసి ప్రొసీడ్ అవ్వాలి. ఇది మీకు క్లియర్ గా అర్థమైందా? వెరీ గుడ్. చూడండి, సో ఇది ఖచ్చితంగా ఏమైందంటే 1 అయింది, ఇది ఇన్ఫినిటీ అయింది. ఇక్కడ f of x వచ్చి 1 అయింది, g of x వచ్చి ఇన్ఫినిటీ అయినప్పుడు దీని యొక్క సపోర్ట్ తీసుకుంటున్నాను. అంటే దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ f of x minus 1 రాసుకోవాలి. f of x అంటే x plus 1 by x minus 2. దీన్ని రాసుకునేటప్పుడు మీరు ఎలా రాయాలి? x plus 1 by x minus 2 minus 1 గా రాయాలి. దాన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి అంటే పవర్ వచ్చి 2x plus 1 తో మల్టిప్లై చేయాలి. సో ఈ పార్ట్ ఒక్కసారి సింప్లిఫై చేసుకోండి మీరు. ఎల్సిఎం వచ్చి x minus 2, అప్పుడు న్యూమరేటర్ వచ్చి x plus 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ x plus 2 ఇంటూ 2x plus 1 అలాగే ఉంటుంది. సో xx క్యాన్సిల్, ఇక్కడ మిగిలింది న్యూమరేటర్ లో 1 plus 2 అంటే 3. ఓకేనా? అంటే 3 times 2x plus 1 బై డినామినేటర్ వచ్చి x minus 2. ఇప్పుడు ఒక్కసారి ప్రీవియస్ రిజల్ట్ అప్లై చేసి చూడండి, ఎందుకంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఎవరో చెక్ చేసుకోండి.
ఈ అలాగే ఉంటుంది. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎవరు అంటే 3 2s are 6. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎవరు అంటే 3 2s are 6 బై ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చి 1. దట్ మీన్స్ ఫైనల్ ఆన్సర్ వచ్చి e⁻6 అన్నమాట. సో e⁻6 అనేది ఏ ఆప్షన్ లేదు కాబట్టి ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ డి. క్లియరా? సో దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉంది, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చూడండి, సో ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ బేసిక్ ఫార్ములాస్ లో దీని మీద నేను ఒక ఫార్ములా ఇచ్చాను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/x హోల్ పవర్ x అంటే సింపుల్ గా మనం ఏం రాసుకోవచ్చు, ఈ రాసుకోవచ్చు. క్లియరా? ఈ బేసిక్ ఫార్ములా యొక్క హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎలా చేస్తున్నానో చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఈ బ్రాకెట్ లో ఖచ్చితంగా ఫస్ట్ టర్మ్ 1 రావాలి. బ్రాకెట్ లో ఫస్ట్ టర్మ్ ఖచ్చితంగా 1 రావాలి అంటే డినామినేటర్ మీద ఫోకస్ చేయండి. వాట్ వీ హ్యావ్ ఇన్ ద డినామినేటర్? x-2. సో బ్లైండ్ గా x-2 రాసేసుకోండి. బ్లైండ్ గా x-2 రాసుకోండి. న్యూమరేటర్ యొక్క వాల్యూ మార్చకుండా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x+1 ని x-2 + 3 గా రాసుకోవచ్చు. అపాన్ ఇప్పుడు డినామినేటర్ x-2 రాయండి. సో పవర్ ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా అలాగే రాసుకోండి. సో ఇది ఫస్ట్ స్టెప్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు స్ప్లిట్ చేస్తే 1 ప్లస్ దీంతో దీంతో డివైడ్ చేయండి. దీంతో డివైడ్ చేయండి. క్లియరా? చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1/x. పవర్ ఏముండాలో జాగ్రత్తగా చెక్ చేయండి. పవర్ ఏముండాలి? ఖచ్చితంగా దీని యొక్క రెసిప్రోకల్ అవ్వాలి. x-2/3 దీని యొక్క రెసిప్రోకల్. ఇక్కడ 1/x ఉంటే పవర్ ఏముండాలి? దాని రెసిప్రోకల్ x అవుతుంది కదా. ఇక్కడ 3/x-2 దీని యొక్క రెసిప్రోకల్ ఎవరు? x-2/3 అవుతుంది. క్లియరా? సో లిమిట్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లిమిట్ గురించి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వాల్యూ మార్చకుండా పవర్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా ఇది యాడ్ చేశారు మీరు, ఎక్స్ట్రా ఇది యాడ్ చేశారు. ఆల్రెడీ అక్కడ 2x+1 ఉంది. ఆల్రెడీ అక్కడ పవర్ లో 2x+1 అయితే ఉంది. సో పవర్ ఆఫ్ ది పవర్ ఫార్ములా ప్రకారం నేనేం చేస్తున్నానంటే 3/x-2 అరేంజ్ చేశాను. ఒక్కసారి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 3 క్యాన్సిల్, x-2 క్యాన్సిల్ అయింది. ఎక్కడ కూడా మీకు బ్యాలెన్స్ అనేది మిస్ కాలేదు. క్లియరా? సో ఇంతవరకు మీరు ఏం రాసుకోవచ్చు చూడండి. ఇంతవరకు సింపుల్ గా మీరు ఏం రాసుకోవచ్చు అంటే ఈ రాసుకోవచ్చు. 1 ప్లస్ ఇదేమవుతుంది 1/x హోల్ పవర్ x కాబట్టి ఈ రాసుకోవచ్చు. దీని పరిస్థితి చూడండి. దీనికి సపరేట్ అప్లై చేయాలి మీరు. దీనికి సపరేట్ గా లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి చూడండి 6. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎవరు? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వచ్చి 6. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వచ్చి 1. సో ఫైనల్ గా e⁻6. e⁻6 అనేది ఏ ఆప్షన్ లో లేదు కాబట్టి ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ డి. ఇది మీకు అర్థమైందా? ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, ఈ రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది దాంతోనే ప్రొసీడ్ అవుదాం. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. జనరల్ గా నేనైతే ఈ మెథడ్ ని ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఫార్ములా యొక్క సపోర్ట్ తీసుకున్నాను కాబట్టి ప్రిఫర్ చేయను. చూడండి, చూడండి ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x+1 by x-2 హోల్ పవర్ 2x+1. లిమిట్ అనేది బేస్ కి అప్లై చేయాలి,
లిమిట్ అనేది పవర్ కూడా అప్లై చేస్తే, బేస్ కి అప్లై చేస్తే ప్రీవియస్ రిజల్ట్ ప్రకారము 1 అవుతుంది. ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు ఇక్కడ 1, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు 1, 1/1 ఏమవుతుంది, అందుకే 1 రాశాను. పవర్ కి అప్లై చేస్తే 2 ఇన్ఫినిటీ ప్లస్ 1 అంటే ఇన్ఫినిటీనే, అంటే 1 to the power of infinity ఫామ్ వచ్చింది అనమాట. 1 to the power of infinity ఫామ్ వచ్చింది. మీకు ఒక చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఉంది. సో దీనికి మీరు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ తీసుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ 1 వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఇది వచ్చి ఇన్ఫినిటీ అయింది, అంటే 1 to the power of infinity. దీన్ని ఎలా ప్రొసీడ్ అవుతాము అంటే వెరీ సింపుల్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అలాగే రాసుకోవాలి. ఓకేనా, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అలాగే రాసుకోవాలి. బేస్ కి 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. బేస్ కి 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. పవర్ అలాగే రాసుకోండి. ఇదంతా మీరు ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు దీన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అని చెప్పి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ని పవర్ తో మల్టిప్లై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ని పవర్ తో మల్టిప్లై చేయాలి అని చెప్పాను. ఇదంతా మీరు ప్రాక్టీస్ లో పెట్టుకోవాలి. అంటే సింపుల్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ. బేస్ ని ఎలా రాయాలి, బేస్ ని ఎలా రాయాలి, ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 2 అనేది బేసు, -1 చేయాలి. ఓకేనా, -1 చేయాలి. దాన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి అంటే పవర్ తో మల్టిప్లై చేయాలి. దాన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి, పవర్ తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ సింపుల్ గా x మైనస్ 2 అనేది ఎల్సిఎం, న్యూమరేటర్ వచ్చి x ప్లస్ 1 మైనస్ x ప్లస్ 2, xx క్యాన్సిల్ ఇక్కడ. సో ఫైనలీ మిగిలింది చెప్పండి ఒకసారి. ఏం మిగిలిందంటే 3 times 2x ప్లస్ 1 బై ఎల్సిఎం వచ్చి x మైనస్ 2. ఈ అలాగే రాశాను. ఇందాక చెప్పిన రిజల్ట్ ఒకసారి మళ్ళీ అప్లై చేస్తే x యొక్క పవర్ ఎవరు 1, ఇక్కడ కూడా x యొక్క పవర్ వచ్చి 1, అంటే సింపుల్ గా ఇది ఒక లీనియర్ ఫ్యాక్టర్ అవుతుంది, ఇది కూడా లీనియర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా, x కోఎఫిషియంట్ ఏమవుతుందో చెక్ చేసుకోండి 6 బై ఇక్కడ x కోఎఫిషియంట్ ఏమవుతుందో చెక్ చేసుకోండి 1. ఫైనల్ గా e పవర్ 6 అనేది ఈ క్వశ్చన్ కి ఆన్సరు. ఇది ఏ ఆప్షన్ లో లేదు కాబట్టి ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ డి. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ ని నోట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x minus 3 by x plus 3 whole power x plus 3 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేయండి. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. చూడండి, బాను వచ్చి ఆప్షన్ డి అని చెప్పారు. ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x మైనస్ 3 బై x ప్లస్ 3 హోల్ పవర్ x ప్లస్ 3. లిమిట్ అప్లై చేసినప్పుడు బేస్ వచ్చి 1 అవుతుంది, పవర్ వచ్చి ఇన్ఫినిటీ అవుతుంది, అంటే క్లియర్ గా 1 to the power of infinity ఫామ్, అంటే అనిశ్చిత రూపం, ఇండిటర్మినేట్ ఫామ్. నేనేం చెప్పాను మీకు ఇక్కడ 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దేన్నైనా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఫైనల్ అటాక్ అనేది చేయాలి. ఫైనల్ అటాక్ ఎలా చేస్తామంటే సింపుల్ గా దీన్ని ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ బేస్ రాసేటప్పుడు ఎలా రాసుకోవాలని చెప్పాను. బేస్ రాసేటప్పుడు x మైనస్ 3 బై x ప్లస్ 3 -1 గా రాసుకోవాలి. అంటే దాన్ని మీరు సింప్లిఫై చేస్తే ఎల్సిఎం వచ్చి x ప్లస్ 3, న్యూమరేటర్ వచ్చి x minus 3 minus x minus 3. So xx get cancelled. బేస్ రాసేటప్పుడు ఎలా రాసుకోవాలంటే -6 by x plus 3 అని చెప్పి రాయాలి. ఓకేనా?
బేస్ అనేది ఇలా చేంజ్ అయింది, మల్టిప్లైడ్ బై పవర్ వచ్చి x+3, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్. చూడండి, ప్రీవియస్ రిజల్ట్ కానీ అప్లై చేస్తే x యొక్క కోఎఫిషియంట్ వచ్చి -6 బై ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ వచ్చి 1. దట్ మీన్స్ ఐ హావ్ గాట్ ఈ పవర్ -6 విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ ఆప్షన్ ఏ. వెర్ ఈస్ యువర్ డౌట్? వాట్ ఈస్ యువర్ డౌట్? వెరీ గుడ్ బాను, ఆప్షన్ ఏ అని చెప్పారు. సుదీప్ ఆప్షన్ ఏ, ఈశ్వర్ ఆప్షన్ ఏ, లావణ్య ఆప్షన్ ఏ. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే మీకు కొంచెం టైం పడుతుంది. క్వశ్చన్స్ ని అటాక్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు అంత టైం అనేది మీకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐ హోప్ దట్ నేనేం చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజు క్లాస్ దట్స్ ఆల్. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద క్లాస్ టుడే. We'll be meeting in the next class. I mean tomorrow. Good night.